హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు G69 మీడియా. మీ జీకే రాజు. మనం ఒక 2 రోజులు బట్టి న్యూస్ ఛానల్ అన్నింటిలోనూ ఒక వార్త హల్చల్ చేస్తుందండి. పాడేరు నియోజకవర్గం అండి, అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ చింతపల్లి దగ్గర పాస్టర్ అభినయ్ మహారాజ్ అని పెట్టుకున్నానండి. ఈయనండి పాస్టర్ అభినయ్ మహారాజు. ఈయన సినిమాలో కూడా నటించాడండి. యాక్చువల్లీ ఈయన కడప డిస్టిక్ అండి. కడప డిస్టిక్లోనే ఫ్యామిలీ కూడా ఉన్నారు. మొదటి పెళ్లి కూడా కడపలో అయిందండి. ఈయన ఈ అభినయ్ ఏం చేశాడంటే కడపలో చేయకుండా అండి పాదయాత్ర అది సేవలు అని పాడేరు వెళ్ళాడండి. పాడేరు ఎంచుకున్నాడు. పోనీ ఎక్కడైనా చేయొచ్చండి, దాని ప్రాబ్లం లేదు. పాడేరు నుంచి పాదయాత్ర చేస్తూ చింతపల్లి నియోజకవర్గం చింతపల్లి మండలం వచ్చాడండి. అక్కడ ఈ దాడి జరిగిందండి. దాడి గురించి ఈయన అభినయ్ దర్శన్ అండి ఈయన పేరు. ఈయన ఫోటో చూపిస్తాను మీకు. వీళ్ళు ఎప్పుడు ఎంతవరకు అంటే ఈయన కూడా అజయ్ బాబు ఒకడు ఉన్నాడండి. ఎంతవరకు కాంట్రవర్షియల్ అంటే యూట్యూబ్లో ఇట్లోనే వస్తూ ఉంటాను, న్యూస్ చూస్తూ ఉంటాను నేను. ఎంతసేపు కాంట్రవర్సీ డైలాగులు, కాంట్రవర్సీ సేవ చేద్దాం, దేవుడి గురించి మాటలు, దేవుడి విషయాలే చెప్పరండి వీళ్ళు. కాంట్రవర్సీ మాటలు, పబ్లిసిటీ అంట్లు. పగడాల ప్రవీణ్ గురించి కొంత కాంట్రవర్సీ చేద్దామని చూశారండి. ఈయన ఒకడు మన అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఒకరు అడావడి చేశారండి వీళ్ళందరూ. అది జరిగింది. యాక్చువల్గా ఏం జరిగిందో మొత్తం ప్రభుత్వం చెప్పింది, అన్నీ చెప్పింది. ఇలా దాన్ని కూడా పెద్ద కాంట్రవర్సీ చేద్దామని ప్లాన్ చేశారండి. అది కుదరలేదు. అది అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఈయనే అభినయ్ దర్శన్ అండి, మనోడు అభినయ్ దర్శనం. ఈయన గురించి నిన్న ఏం జరిగిందనేది నేను చూపిస్తానండి మీకు. చిన్న క్లిప్ లో చూపిస్తాను, చూడండి, అర్థమైపోద్ది మనకి. ఇది కూడా ఆయన పాదయాత్రకి రోజు బ్రేక్ పడింది. అక్కడ నుంచి ఆయన ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి తన కారు ఖరాబ్ అయిందని చెప్పి ఆ కారుకి ఏదో చిన్న డ్యామేజ్ అయింది. ఆ కార్ని సరి చేసుకోవడం కోసమని ఆయన వేరే ఒక ప్రాంతానికి వెళ్తున్న నీరుతోట పాలన దగ్గర నుంచి. సో ఈ క్రమం అదే ఏంటంటే వెళ్తుంటే పాదయాత్ర మీద దాడి చేశారు. వీళ్ళ పాదయాత్ర కారులో ఈయన ఒక డ్రైవర్, ఆయన వినయ్ అనే ఒక అతను అబ్బాయి, వాళ్ళు కలిపి మొత్తం వెళ్తుంటే దాడి చేశారు. ఫస్ట్ కోడిగుడ్లతో దాడి చేశారంటండి, తర్వాత కత్తులతో దాడి చేశారంట. తర్వాత వీడియో వినయ్ అనే అతను ఒక వీడియో తీశారండి. స్పష్టంగా తీసినప్పుడు ఆ వీడియో ఎలా ఉండాలండి, అది వీళ్ళు ఎక్కడ దొరికారండి, ఆ వీడియో కూడా స్పష్టంగా దొరికారండి. వీడియో తీసినప్పుడు వీడియో మనకి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారండి మొత్తం ఇదన్నీ పబ్లిసిటీ కోసం. వీడియో రిలీజ్ చేసినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఎడిటింగ్ చేస్తుందండి. పోలీసు వాళ్ళు చెప్పిన ప్రకారం ఎడిటింగ్ చేస్తుందంట, ముక్కలుగా. ఏంటి ముక్కలుగా మధ్యలో బిట్లని ఎవరైనా దాడి జరిగినప్పుడు కంటిన్యూగా వీడియో ఉంటుంది, కొట్టింది, తిట్టింది, లాక్కెళ్తుంది, పడేసిన కంటిన్యూగా ఉంటుంది. కాకుండా ఇలా ముక్కలుగా మూడు బిట్ల కింద ఎడిటింగ్ చేస్తుందండి వీడియో. అది దాన్ని రిలీజ్ చేశారు. తర్వాత పోలీసు కేసు అయింది, ఎంక్వైరీ చేశారు, అన్నీ అయినాయండి. మొత్తం తేలింది ఏంటంటే వీడు స్వతహాగా తేలిందంటే మనోడు పాడేరు నియోజకవర్గం నుంచి చేస్తున్నాడు. పబ్లిసిటీ లేదు, ఏమీ లేదు, ఏదో కాంట్రవర్సీ కావాలి, అల్లర్లు సృష్టించాలి, మత విద్వేషాలు సృష్టించాలి. దానికోసమనే మన పబ్లిసిటీ స్టంట్ అనమాట. అంతమించి ఏం కాదు. ఎవడు దాడి చేయలేదు, ఎవడు చేయలేదు. గవర్నమెంట్ శుభ్రంగా మహాకూటమి ప్రభుత్వం శుభ్రంగా నడుస్తుంది. అన్ని ఇలాంటి గొడవలు అల్లర్లు లేకుండా సాఫీగా ఉంది. వీళ్ళకి ఇష్టం లేదు. ఇది కడప కాబట్టి ఇంకో రకం కూడా మన గొడవల పార్టీతో సంబంధం ఉందనేది అది కూడా ఆలోచించాల్సి వస్తుంది. తర్వాత పోలీసు వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేస్తారనుకోండి, మొత్తం అన్ని ముంచుతారు. కాబట్టి వీడు వాడింది పెద్ద డ్రామా అండి. వీడు పెద్ద డ్రామా ఆర్టిస్ట్. వీడు 3 పెళ్ళిళ్ళు లేని, మొదటి భార్య కడప, రెండో భార్య విజయనగరం, విజయవాడ చేసుకున్నాడు. వీడు పెద్ద ఎలాంటి వాడు అంటే మనం అనకూడదండి. పేరుకి మట్టి పాస్టర్ అవుతారు మట్టి ఎదవాళ్ళందరూ ఇలాగే చెప్తాను కానీ పాస్టర్లు అంటే అసలు నమ్మకూడదండి. దొంగ పాస్టర్లు ఎక్కువైపోయారు. సేవ చేసేవారు బాగా తక్కువైపోయారండి. ఇలాంటి పాస్టర్లు అందరూ తయారయ్యి నిజమైన క్రిస్టియన్స్ని కూడా అవమానపరుస్తారండి. నిజమైన పాస్టర్లు, నిజాయితీ ఉన్న పాస్టర్లు కూడా వీళ్ళ వల్ల చెడ్డ పేరు తప్పితే ఏమీ రాదండి. విజయబాబు అండి, విజయబాబు అండి. మన అభినయ్ దర్శనం. ఒకసారి ఒక ప్రెస్ మీట్లు వీళ్ళ పాస్టర్లు అయ్యండి ఎలాంటి ప్రెస్ మీట్లు పెడతారో చూడండి. అసలు వీళ్ళకి చూసారండి. వాడు నారా లోకేష్ మీద ఏమో మన అభినయ్ దర్శన్ నిలబడతాడండి. ఈయనేం పవన్ కళ్యాణ్ మీద నిలబడతాడు. అజయ్ బాబు మామూలు మనిషి కాదు అజయ్ బాబు అంటే. అసలు మాయలు మంత్రాలు మరో యేసుక్రీస్తు అనుకోవాలేమో ఆయన. అర్థం అవుతుంది నాకు. అన్ని మహిమలు చేస్తాడేమో మరి ఆయనకి అంత పవర్ఫుల్ ఉందేమో, అంత ఉందేమో. వీడి మొహానికి ఒక్క సేవ చేసింది, ₹1 ఎవరికైనా పేదలకి తిండి పెట్టిన ఒక వీడియో ఉండదండి వీళ్ళ వీడియోలో. ఎక్కడైనా సేవ చేసి సంఘాలకు దగ్గర సేవ చేసి భోజనాలన్నా పెడతారు మాలాల సందాలు వేసుకొని. అలాంటి సందాలు చేసిన యూట్యూబ్ ఛానల్లో కానీ ఇలా ఇంటర్వ్యూలో కానీ అలాంటి కనీసం ఎవరైనా పేద వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామో 100-200 ఇస్తూ ఉంటాను. నేను చూశాను. నేను పాస్టర్లు చాలామంది ఏంటంటే లేని గిరిజన గ్రామాలకు వెళ్ళి కొంత సేవ చేయడం, 100-200 ఇవ్వడం, లేకపోతే లేని మహిళలకు కొంచెం చీరలు పంచిపెట్టడము, లేదా భోజనాలు, నిత్యావసర సరుకులు అందించడం అది చేసి సేవా కార్యక్రమాలు చేసి యూట్యూబ్లో పెట్టుకుంటారు. అవి కొంచెం పద్ధతి పర్లేదు, సేవ చేస్తాం కదా పెట్టుకోవచ్చు. వీళ్ళు ఎప్పుడు అలాంటి ఏదో మంచి పనులు ఒక్కటి కూడా చేయండి. ఇద్దరును ఒక్క మంచి పని కూడా అలాంటి వీడియో ఒక్కటి కూడా ఉండదు. చూడండి, ఎవరికైనా ₹100 ఇచ్చిన పాపన ఒక వీడియో కూడా ఉండదండి వీళ్ళది. అలా ఉంటుంది వీళ్ళ పనులు. ఈ దొంగ పాస్టర్లు దొంగ వేసాలు వేసేది ఇవన్నీ ట్రోల్స్ అవుతున్నాయండి. ఇవన్నీ ట్రోల్స్ అవుతున్నాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చేయండి మనం. అది కూడా చూద్దామండి. అది
మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవ దెబ్బ ఎలా ఉంటుంది? అబ్బా, క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో కాసుకోవాలండి. క్రైస్తవుల దెబ్బక ఎక్కువ లబ్ధి పొందేది ప్రభుత్వ పథకాల్లో ఎక్కువ లబ్ధి పొందేది ఎక్కువ ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వ పథకాలు ఎక్కువ ఇచ్చేది. నేను కూడా చాలామంది చూశాను. ఆ లోన్లు పెట్టుకుంటారు, సబ్సిడీలు వస్తాయి, అన్నీ వస్తాయండి. గవర్నమెంట్స్ నుంచి వచ్చే కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు డ్రోన్ సబ్సిడీలు అయ్యాని చాలా వచ్చినాయండి. నేను మా ఊళ్ళో కూడా చూశాను చాలామందికి. ఎక్కువ సబ్సిడీ అని పొందేదని ఎస్సీలకే వస్తుందండి. సబ్సిడీలు ఎక్కువ, లోన్లు కూడా వస్తాయి. కాకపోతే వాళ్ళు వినియోగించుకోరు కాబట్టి, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేక ఏదో పెద్ద పట్టించుకోరు కాబట్టి అండి. ఎక్కువ అవకాశాలు గవర్నమెంట్ కల్పించేది కూడా ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ ఉంటాయండి. చూపెడతాం మేము. క్రైస్తవుల జోలికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. ఎవడ క్రైస్తవ జోలికి వచ్చాడండి? అసలు ఇది ఏం మాట్లాడతాడు? వీడికి అన్నం తింటున్నాడా, నోటికి ఏమన్నా తింటున్నాడు, ఊరోళ్ళు తింటున్నాడు అర్థం అవ్వదు. క్రైస్తవ జోలికి వీళ్ళ ఇంటర్వ్యూ, వీళ్ళ పెట్టే పోస్టులు, వీళ్ళ ఛానల్లో చూస్తే అన్నీ ఇవే ఉంటాయి. కాంట్రవర్సీ డైలాగులు, కాంట్రవర్సీ మాట్లాడితే ప్రజాసేవకు సంబంధించింది, యేసుక్రీస్తుకు సంబంధించింది, పేదలకు సంబంధించింది, లేదా ఆ వాక్యాలకు సంబంధించి, ఆ బైబిల్ గురించి ఏనా ఒక్క దాంట్లో కూడా ఉండదండి. వీళ్ళు అసలు ఎక్కడ కూడా నేను చూడలేదు. వీళ్ళు ఎన్ని కాంట్రవర్సీ డైలాగులు, కాంట్రవర్సీ హైలైట్లు, ఇవన్నీ ఇలాంటి ఏదో రాజకీయాలు. వీళ్ళకి ఎందుకంటే రాజకీయాలు వీళ్ళకి క్రైస్తవులు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒకళ్ళు చెప్తే ఒక వర్గం చెప్తే ఒక వర్గం ఓటేసి రకాలేం కాదు. అందరూ నాలెడ్జ్ పెరిగిందని సోషల్ మీడియాలో మొత్తం అన్నీ తెలిసినాయి. న్యూస్ ఛానల్ అంతా పబ్లిసిటీ వచ్చింది. ఎవరికంటే తెలియదు. గుర్తుకొట్టుగా వెళ్ళే 10 మంది రే మీరు దానికి ఏంటంటే వేసేవారు. ఇప్పుడు అలా వేయట్లేదు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు ఎవడు చేస్తాడు, ఎవడు చేయడం, వాళ్ళు అందరికీ తెలిసింది. క్రైస్తవులు తెలుసు, హిందువులు తెలుసు, అందరికీ తెలుసు. అందరూ మనుషులే. ఈ క్రైస్తవులంతా ఏకమయ్యండి ఇది ఏదో చేస్తారండి. మహాకూట ప్రభుత్వం జగన్ గారి మరి గొడ్డలగాడి పార్టీ రమ్మన్నారు. ఎంతమంది క్రైస్తవుల మీద తిరిగి క్రైస్తవుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకడో ఏదో మాట్లాడలేదు, ఒకడో చేయలేదు. ఇప్పుడు వచ్చి ఇలా స్టోర్ మాట్లాడేస్తారండి వీళ్ళు. అది ఏం పాస్టర్లు ఏంటి? ఇలాంటి పాస్టర్లు దయచేసి మీరు ఎవరూ నమ్మవద్దండి. నిజమైన పాస్టర్లు వేరుగా ఉంటారు. వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, సేవ చేస్తారు. ఇలాంటి కాంట్రవర్సీలు చేయరు. ఇలా కాంట్రవర్సీలు చేయకున్నారు. వీళ్ళ డబ్బుల కోసం, పదవుల కోసం, వాటి కోసం చేస్తారండి. దయచేసి ప్రజలు గ్రహించాల్సిందిగా కోరుతున్నాను.